ప్రతి నిమిషం ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో ఇంచుమించు 2,70,000 షిప్పులు సముద్రాల్లో ప్రయాణిస్తూ ఉంటాయి. లైఫ్ మ్యారిటైమ్ ట్రాకర్లో చూసుకుంటే పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ ఇంకా అట్లాంటిక్ ఓషన్లో ఎంతలా షిప్పులు ప్రయాణిస్తూ ఉంటాయంటే అదేదో లడ్డు మీద ఈగలు వాలినట్లుగా అనిపిస్తుంది సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్పులను చూస్తుంటే. సో ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్ జనాలు పెరిగిపోవడం, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇలాంటి ఎన్నో కారణాల వల్ల సముద్రంపై ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఏ టైంలో చూసుకున్నా సముద్రంలో షిప్పులు ఎప్పుడూ కూడా ప్రయాణిస్తూనే ఉంటాయి. అది సదరన్ ఆస్ట్రేలియా కావచ్చు, మన సౌత్ ఇండియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా, అంతెందుకు భయంకరమైన బెర్ముడా ట్రయాంగిల్ ఏరియా కూడా కావచ్చు. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఎన్నో కథలున్నాయి. ఎవ్వరికీ తెలియని నిజాన్ని కూడా మన ఛానల్లో అప్పుడెప్పుడో వీడియో కూడా పెట్టాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూసేయండి. అయితే ఈ భయంకరమైన బెర్ముడా ట్రయాంగిల్ లో కూడా షిప్పులు ప్రయాణిస్తూనే ఉన్నాయి. లైఫ్ ట్రాకర్ లో కూడా చూడొచ్చు ఈ ప్రదేశం మొత్తంలో కూడా ఎంతలా షిప్పులు ప్రయాణిస్తూ ఉన్నాయో అని. అయితే ఇవన్నీ పక్కన పెడితే సౌత్ అమెరికాలోని ఈ సముద్ర ప్రాంతంలో ఎంత పెద్ద షిప్ అయినా కూడా ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏ కెప్టెన్ కి కూడా తన షిప్పును ఈ ఏరియా గుండా తీసుకెళ్లే ధైర్యం లేదు. ఆ ఏరియా పేరే డ్రేక్ ప్యాసేజ్. ఎందుకని ఈ ప్రాంతమంతా భయంకరమైన రూపాన్ని ధరించి ఏ షిప్పు కూడా అక్కడ ప్రయాణించకుండా చేస్తుంది మొత్తం తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నో శతాబ్దాలుగా ఈ డ్రేక్ ప్యాసేజ్ గురించి చాలా కథలు అందరూ వింటూ వచ్చారు. అయితే ఈ మోడర్న్ వరల్డ్ లో కూడా ఈ భయంకరమైన సముద్ర ప్రాంతం అసలు రూపాన్ని చూసింది 2022 నవంబర్ 28వ తేదీన. అసలు విషయానికొస్తే వైకింగ్ పొలరిస్ అని పిలిచే ఈ క్రూజ్ షిప్ 660 అడుగుల పొడవు ఉంటుంది. ఈ షిప్ లో ఉన్న ప్యాసింజర్స్ కి అంటార్క్టికా అందాలను చూపించడానికి కెప్టెన్ షిప్పుని డ్రేక్ ప్యాసేజ్ లోకి తీసుకెళ్లాడు. అలా షిప్ డ్రేక్ ప్యాసేజ్ లోకి ఎంటర్ అయ్యిందో లేదో అత్యంత ఎత్తైన అలలు ఒక్కసారిగా దాడి చేశాయి. నిజానికి ఇలాంటి మోడర్న్ క్రూజ్ షిప్పులను ప్యాసింజర్ల సేఫ్టీ నిమిత్తం చాలా పగడ్బందీగా తయారు చేస్తారు. కానీ అక్కడ ఎగసి పడుతున్న భయంకరమైన అలలు ఈ అతిపెద్ద క్రూజ్ షిప్ ని కూడా అతలాకుతలం చేశాయి. షిప్పుకున్న కిటికీలు విరిగిపోయాయి. 4 ప్యాసింజర్లు స్పృహ కోల్పోయారు. ఒక వ్యక్తి చనిపోయాడు. గత 2 శతాబ్దాల డేటాను గమనిస్తే ఈ డ్రేక్ ప్యాసేజ్ 683 మందిని పొట్టన పెట్టుకుంది. దీనికంటే ముందు ఎంతమందిని బలి తీసుకుందో దానికి సంబంధించిన డేటా మన దగ్గరైతే లేదు. అసలు ఆ డ్రేక్ ప్యాసేజ్ లో ఏం జరుగుతుంది, అంత భయంకరమైనది అక్కడ అసలు ఏముంది, దానివల్ల ఆ సముద్ర దారి ప్రమాదకరమైన దారిలా మారిపోయింది. చూడ్డానికి చిన్నగా అనిపించచ్చు, కానీ కేప్ ఆన్ నుండి అంటార్క్టికా వరకు ఉండే ఈ ప్రాంతం 900 కిలోమీటర్లుంటుంది. ఈ డ్రేక్ ప్యాసేజ్ లోని వింత ఏంటంటే 3 సముద్రాలు ఈ పాయింట్ కొచ్చి కలుస్తాయి. పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ ఇంకా సౌత్ సీ. సముద్ర లోతు గురించి మాట్లాడితే 11,150 అడుగుల లోతు ఉంటుంది. అలాగే లెఫ్ట్ ఇంకా రైట్ లో చూసుకుంటే 15,700 అడుగుల లోతు ఉంటుంది. ఈ ప్రాంతానికి ఆ పేరు ఫ్రాన్సిస్ డ్రేక్ అనే వ్యక్తి నుండి వచ్చింది. నిజానికి ఇతను 1577లో ఒక ఫేమస్ సముద్ర దొంగగా ఉండేవాడు, పైరేట్. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ ఫ్రాన్సిస్ డ్రేక్ కూడా ఈ ప్రాంతాన్ని దాటలేకపోయాడు. ఇక్కడ ఇంకొక వింతేంటంటే ఈ సముద్ర దొంగకి బ్రిటిష్ క్వీన్ మద్దతుండేది. ఆమె ఇతనికి ఫుల్ సపోర్ట్ ఇచ్చేది. మేబీ వాళ్ళ మధ్య ఏం లావాదేవీలు ఉన్నాయో పక్కన పెడితే ఇతనికి బ్రిటిష్ మహారాణి సపోర్ట్ మాత్రం ఫుల్లుగా ఉండేది. ఈ సపోర్ట్ తో ఈ ఫ్రాన్సిస్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ లోకి అడుగుపెట్టే ఎలాంటి షిప్పునైనా, అలాగే అక్కడి సముద్ర తీరాలలో ఉండే చిన్నపాటి ఊర్లను సునాయాసంగా దోచుకునేవాడు. ఇతనంటే క్వీన్ కి ఎంత ఇష్టమంటే ఒక స్పెషల్ మిషన్ పూర్తి చేయడానికి ఇతన్నే నియమించింది. ఆ మిషన్ ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా సౌత్ అమెరికాలోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ బంగారు ఇంకా వెండి గన్లున్నాయి. కాబట్టి బ్రిటిష్ క్వీన్ ఫ్రాన్సిస్ కి ఒక 5 షిప్పులలో బ్రిటిష్ ఆర్మీని ఇచ్చి సౌత్ అమెరికాకి పంపించింది. మొత్తం ఇక్కడ 200 మంది కాన్వాయ్. వీళ్ళ ప్లాన్ ఏంటంటే సౌత్ అమెరికాలోని స్ట్రైట్ ఆఫ్ మెగెల్లెన్ ని క్రాస్ చేసి పెరు చేరుకోవాలి. ఎందుకంటే వీళ్ళు విన్నదాని ప్రకారం అక్కడే బంగారు గనులున్నాయి. అక్కడుండే ప్రజలంతా కూడా ధనికులే. అయితే ఈ మిషన్ కి బ్రిటిష్ ఆఫీసర్లని లీడ్ చేయమని ఫ్రాన్సిస్ ని బ్రిటిష్ క్వీనే నియమించింది. అది ఆ బ్రిటిష్ ఆఫీసర్లకి అస్సలు నచ్చలేదు. దెబ్బకి ఆ బ్రిటిష్ ఆఫీసర్లు ప్రయాణ సమయంలోనే అతనిపై కుట్ర చేశారు. సౌత్ అమెరికాలోని అర్జెంటీనా చేరుకునేసరికి ఈ విషయాన్ని పసిగట్టిన ఫ్రాన్సిస్ కుట్ర చేసిన వ్యక్తులను దేశ ద్రోహులుగా అభియోగించి అక్కడే వారిని ఉరితీసి చంపేశాడు. ఆ విధంగా 2 అనవసరమైన షిప్పులను అక్కడే వదిలేసి మిగిలిన 3 షిప్పుల సిబ్బంది ద్వారా స్ట్రైట్ ఆఫ్ మెగెల్లెన్ ని దాటి సౌత్ అమెరికాలోని వెస్ట్ కి చేరుకున్నారు. ఇందుకు 16 రోజుల సమయం పట్టింది. ఆ విధంగా పెసిఫిక్ ఓషన్ చేరుకున్నారో లేదో అక్కడ అనుకోకుండా అతిపెద్ద తుఫాను సంభవించింది. అందువల్ల 3 షిప్పులు అతలాకుతలమై ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. అందులో ఒక షిప్పు ఎలాగోలా తుఫాన్ నుంచి తప్పించుకొని వచ్చిన స్ట్రైట్ ఆఫ్ మెగెల్లెన్ దారి నుండి తిరిగి బ్రిటన్ చేరుకుంది.
వీళ్ళేమనుకున్నారంటే మనం తప్పించుకున్నాం, కానీ ఆ తుఫాను కారణంగా మిగిలిన ఆ 2 షిప్పుల్లోని జనాలు ఫ్రాన్సిస్ తో సహా అందరూ చనిపోయి ఉంటారు అని అనుకున్నారు. బట్ షిప్పులు తుఫాను దాటికి అతలాకుతలమైనా కూడా కొన ఊపిరితో బతికిపోయాయి. అయితే ఆ 2 షిప్పుల్లో ఒక షిప్పు డ్రేక్ ప్యాసేజ్ ని వాళ్ళు వచ్చిన స్ట్రైట్ ఆఫ్ మెగెల్లెన్ అనుకుని ఆ దారి గుండా వెళ్లారు. ఆ తర్వాత వారి జాడే తెలియలేదు. ఇంకా మిగిలిన ఈ షిప్పులోనే ఫ్రాన్సిస్ ఇంకా ఆ షిప్పులో ఉండే సిబ్బంది ఉన్నారు. ఫ్రాన్సిస్ ఏమనుకున్నాడంటే, నేను వచ్చిన దారైన స్ట్రైట్ ఆఫ్ మెగెల్లెన్ కి మేము కింద వైపు ఉన్నాం, కొంచెం పైకి వెళ్తే స్ట్రైట్ ఆఫ్ మెగెల్లెన్ వస్తుంది, తిరిగి వచ్చిన దారిని బ్రిటన్ కి వెళ్లిపోదాం అనుకున్నాడు. అయితే నిజానికి ఫ్రాన్సిస్ స్ట్రైట్ ఆఫ్ మెగెల్లెన్ కి పై వైపే ఉన్నాడు. ఆ విధంగా నార్త్ వైపు వెళ్లడం మొదలు పెట్టాడు. కానీ స్ట్రైట్ ఆఫ్ మెగెల్లెన్ ఎక్కడా కనపడలేదు. ఎలా కనబడుతుంది చెప్పండి? అలా వెళ్తున్న సమయంలోనే తీరానికి దగ్గరలో ఉన్న చిన్న పెద్ద నగరాలన్నీ దోచుకుంటూ బంగారాన్ని వెండిని తన షిప్పులోకి ఎక్కించుకుంటూ ఉండేవాడు. అలా దోచుకుంటూ వెళ్తున్న ఫ్రాన్సిస్ చివరకు ఇప్పటి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత అతను స్ట్రైట్ ఆఫ్ మెగెల్లెన్ కింద ఒక సముద్ర దారి ఉంది, స్ట్రైట్ ఆఫ్ మెగెల్లెన్ కంటే ప్రయాణం చేయడానికి చాలా విశాలవంతంగా ఉంటుంది అని చెప్పాడు. అందువల్లే ఆ సముద్ర ప్రాంతానికి డ్రేక్ అనే పేరు పెట్టారు. కానీ అతను కూడా తన జీవితంలో ఒక్కసారి కూడా ఆ సముద్ర మార్గం గుండా ప్రయాణించలేదు. ఆ తర్వాత 40 ఏళ్లకు విలియం స్కోషన్ అనే ఒక డచ్ ఎక్స్ప్లోరర్ ఈ డ్రేక్ ప్యాసేజ్ ని విజయవంతంగా దాటాడు. దాటి వెస్ట్ అమెరికా చేరడానికి ఒక దారిని కూడా డిస్కవర్ చేశాడు. 1914లో పనామా కెనాల్ నిర్మించక ముందు అంతా కూడా ఆ దారిని ఉపయోగించేవారు. ఇక్కడ మెయిన్ పాయింట్ కొస్తే అసలు ఈ డ్రేక్ ప్యాసేజ్ ఎందుకని అంత ప్రమాదకరమని చెప్తున్నారు. మొదట్లో చెప్పినట్లు ఇక్కడ 3 సముద్రాలు ఒక చోట కలుస్తాయి, పసిఫిక్, అట్లాంటిక్ ఇంకా సౌత్ సీ. ఈ 3 నీరు కలుస్తుంది. అలాగే ఈ ప్రాంతం అంత విశాలవంతంగా కూడా ఉండదు. 3 సముద్రాల నీరు ఇక్కడ కలుస్తాయి కాబట్టి ఇక్కడ 150 మిలియన్ క్యూబిక్ మీటర్ అంత నీరు కేవలం 1 సెకండులో ప్రవహిస్తుంది. అంటే ప్రపంచంలోని అతిపెద్ద అమెజాన్ నదిలో 1 సెకండ్కి ఎంత నీరైతే పారుతుందో అంతకంటే 600 రెట్లు ఎక్కువ. మీకిప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఈ డ్రేక్ ప్యాసేజ్లో ఎంత నీరు ఫ్లో అవుతుందో అని. ఇదే కాకుండా అంటార్క్టికా గుండా వెళ్లే అత్యంత శక్తివంతమైన సముద్ర ప్రవాహం కూడా ఇక్కడే వెళ్తుంది. దాన్నే అంటార్క్టికా సర్కంపోలర్ కరెంట్ అని పిలుస్తారు, షార్ట్ కట్ లో ACC. ఈ చల్లని వేగవంతమైన నీటి ప్రవాహం అంటార్క్టికా చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటుంది. అందువల్ల పసిఫిక్ ఇంకా అట్లాంటిక్ లోని వేడి నీరు అంటార్క్టికా వరకు చేరదు. ఈ నేచురల్ ఫినామినా వల్లే అంటార్క్టికా ఇప్పటికీ కరిగిపోకుండా అలాగే ఉంది. ఒకవేళ ఇది లేకుంటే వేడి నీరు అక్కడికి చేరుకొని అంటార్క్టికా ఎప్పుడో కరిగిపోయేది. ఈ ప్రవాహం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటుంది. అయితే డ్రేక్ ప్యాసేజ్ దగ్గరికి రాగానే ఇందులో ఉండే కొంత నీరు సౌత్ అట్లాంటిక్ ఓషన్ లోకి వెళ్లిపోతాయి. అందువల్ల అక్కడ ఆ పాయింట్ లో సడన్ గా ఎత్తైన అలలు ఎగసి పడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, ఈ అలలు ఎప్పుడు విజృంభిస్తాయో అని కనిపెట్టడం కూడా కష్టమే. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం డ్రేక్ ప్యాసేజ్ లోని నీరు 2 రూపాలను ధరిస్తుంది. ఒకటి డ్రేక్ లేక్, ఇంకొకటి డ్రేక్ షేక్. డ్రేక్ లేక్ అంటే ఇందులో ఓవర్ గా అలలేమీ ఉండవు, నీరు ప్రశాంతమైన సరస్సులా శాంతంగా ఉంటుంది. అయితే అలలు ఏర్పడితే సాధారణంగా కనిపించే సముద్రంలా ఉండదు, చాలా భయంకరంగా ఊహించనంతగా అలలు ఎగిసి పడుతుంటాయి. ఈ కండిషన్ నే డ్రేక్ షేక్ అని పిలుస్తున్నారు. ఇక్కడ ప్రమాదాలకు కారణం కూడా ఈ అవతారమే. సముద్రం ఇలా రూపాలను మార్చడానికి కారణమేంటో ఇంతవరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. ఎక్స్పర్ట్స్ మాత్రం వాతావరణ మార్పుల వల్లే ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. పసిఫిక్ ఇంకా అట్లాంటిక్ ఓషన్ లోని తేమ ఇంకా వేడి గాలులు అంటార్క్టికా వైపు వీస్తూ ఉంటాయి. అందువల్ల అట్మాస్ఫియర్ లో ప్రెజర్ డిఫరెన్స్ ఏర్పడుతుంది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రెజర్ డిఫరెన్స్ వల్లే ఇక్కడ 20 నుంచి 30 మీటర్లు ఎత్తైన ఘోరమైన అలలు ఎగసి పడుతున్నాయి. అయితే వీటికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అయితే లేవు, థియరిటికల్ గా చెప్తున్న మాటలే. రీసెంట్ గా ఇంకొంతమంది ఏమంటున్నారంటే 3 సముద్రాలు ఇక్కడ కలుస్తాయి కాబట్టి 3 డైరెక్షన్ల నుండి వస్తున్న నీరు ఇక్కడ ఒకదానికొకటి ఢీకొంటాయి. కాబట్టి ఇక్కడ ఒక వీల్పుల్ ఏర్పడుతుంది, అంటే సుడిగుండం. ఈ సుడిగుండం వల్లే అక్కడ ప్రయాణించడం చాలా కష్టం అని చెప్తున్నారు. ఒకవేళ ఏం కాకపోయినా సుడిగుండంలోని అలలు షిప్ని అతలాకుతలం చేస్తాయి. కొంతమంది ఇలాంటి అలల వల్ల ఏర్పడ్డ ఒకవైపు స్లైడ్ ని ఎంజాయ్ చేస్తుంటారు, మరికొందరు ఆ వంపు వల్ల నీళ్లలో పడిపోతుంటారు. డ్రేక్ ప్యాసేజ్లో నీరు -6 డిగ్రీ సెల్సియస్ అంత తక్కువ ఉష్ణోగ్రతలో ఉంటాయి. ప్రపంచంలోనే -డిగ్రీలలో ఉష్ణోగ్రత ఉండి నీరు లిక్విడ్ ఫామ్ లో ఉండడం మనం ఇక్కడ మాత్రమే చూస్తాం. ఇంత చలి మన శరీరాన్ని ఫ్రీజ్ చేస్తుంది. హైపోథెర్మియా కారణంగా చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇదే కాకుండా డ్రేక్ ప్యాసేజ్ క్లైమేట్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. బలమైన గాలులు, అలలు ఇంకా తుఫాన్లు చాలా ఫాస్ట్ గా మారిపోతూ ఉంటాయి. ఒక క్షణం ప్రశాంతంగా ఉంది అనుకునే లోపు నిమిషాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారిపోతుంది. సైంటిస్టులు ఇప్పటికీ దీనికి కారణమేంటో కనుక్కోలేకపోయారు. వీటన్నింటితో పాటు చాలామంది డ్రేక్ ప్యాసేజ్ ని ఒక సూపర్ న్యాచురల్ ప్రదేశంగా భావిస్తారు.
కొంతమంది సైలర్స్ ఇంకా ట్రావెలర్స్ ఇక్కడ ఎన్నో వింతల్ని ఎక్స్పీరియన్స్ చేశామని కూడా చెప్పారు. లైక్ ఇక్కడ ఆకాశంలో విచిత్రమైన లైటింగ్ ఉండడం, కాంపాస్ అకస్మాత్తుగా చెడిపోవడం, అలాగే అక్కడ విచిత్రమైన శబ్దాలను విన్నారని చెప్పడం, ఇవన్నీ కూడా. అయితే వీటికి ఇంతవరకు ఎలాంటి సైంటిఫిక్ కారణాలు మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. వీటితో పాటు ఈ డ్రేక్ ప్యాసేజ్లోని ఎకోసిస్టమ్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంటార్క్టికా సర్కంపోలార్ కరెంట్స్ ప్రవహించడం వల్ల సముద్రంలో నివసించే సాధారణ ప్రాణులు ఇక్కడ కనపడవు. విచిత్రమైన వేరే జాతి ప్రాణులు నివసిస్తూ ఉంటాయి. వీటి శరీరం -డిగ్రీ ఉష్ణోగ్రతను అలాగే ఐ వాటర్ ప్రెజర్ను తట్టుకునే విధంగా ఉంటుంది. ఇక్కడున్న ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో సాధారణ సముద్ర జీవులు నివసించాలంటే అంత సులువు కాదు. అందుకోసమే ఇక్కడ వాటి అవశేషాలు కూడా కనపడవు. డ్రేక్ ప్యాసేజ్ గురించి ఎన్ని థియరీలైనా బయటపడచ్చు, కానీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోయారు. మొదట్లో చెప్పినట్లు 1914లో పనామా కెనాల్ నిర్మించక ముందు వరకు అందరూ ఈ పొడవైన దారి గుండానే వెళ్లేవారు. అయితే ఇప్పటికీ సూపర్ సైజ్ కార్గో షిప్పులు లేదా ఎక్స్పెడిషన్ షిప్పులు డ్రేక్ ప్యాసేజ్ ని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థాంక్యూ.